Hello viewers, welcome to my channel KSR English Made Easy. This channel is for those who want to develop their English language skills. If you like the videos, share and subscribe the channel. Thank you all. Happy learning. I wake up at 5 a.m. I get up after my parents. Immediately I get dressed. I wash my face and I brush my teeth. I take breakfast at 7 a.m. I go to school at 8:30 in the morning. I learn many things at my school. I take lunch at 1 p.m. I go back home in the evening. I play outside in the evening. After homework, I watch TV for 1 hour. I take dinner at 8 p.m. I wash my face and brush my teeth again. I put my pajamas on for sleep. I listen to a bedtime story from my mother and I sleep well the whole night. Thank you. Now we observe the verbs used by the girl Tina. ఆమె చెప్పినటువంటి వర్డ్స్లో సెంటెన్సెస్లో వర్డ్స్ ఏంటంటే వేక్, గెట్, బ్రష్, ఈట్, గివ్, కమ్ అండ్ ప్లే, ఫైనల్లీ లిసన్. సో ద వర్బ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై దిస్ గర్ల్, ఈ వాడినటువంటి వర్బ్స్ అన్నీ కూడా వర్బ్ 1. సో ఆమె చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ని వర్బ్ 1 ద్వారా ఎక్స్ప్రెస్ చేసింది. దిస్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. Now we see the structure of the present tense. వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? ఫస్ట్ we use subject and then we have to use verb 1. తర్వాత ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఉంటుంది. verb 1 యూజ్ చేయాలి. సో ఈ verb 1ని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్లో చూద్దాం. ఐ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. ఎవ్రీడే యాక్టివిటీ కాబట్టి వీ హ్యావ్ యూస్డ్ ద verb ప్రాక్టీస్. ఇప్పుడు టీనా చెప్పినటువంటి డైలీ యాక్టివిటీస్ని ఐ వాంట్ టు టెల్ ఇన్ మై ఓన్ వర్డ్స్. అప్పుడు నేను ఎలా చెప్పాలి? ఐ ప్లే గేమ్ అని టీనా చెప్తే మనం టీనా ప్లేస్ అని వాడాలి. ఐ బ్రష్ మై టీత్ అని టీనా చెప్తే మనం టీనా బ్రషెస్ హర్ టీత్ అని చెప్పాలి. ఐ స్టడీ వెల్ అని చెప్తే టీనా స్టడీస్ వెల్ అని చెప్పాలి. సో దేర్ ఇస్ ఎ చేంజ్ అది స్పెల్లింగ్ అది వర్బ్ వెన్ the subject changes. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేదా ఎనీ అదర్ ప్రాపర్ నౌన్ కానీ ఉండేటప్పుడు ద వర్బ్ ఎండింగ్ చేంజెస్. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతుంది. నౌ వీ సీ ద చేంజ్ ఆఫ్ ది వర్బ్ వన్ ద సబ్జెక్ట్ చేంజెస్. ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ మారేటప్పుడు వర్బ్ తాలూకు స్పెల్లింగ్ ఎలా మారుతుందో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. వీ గో టు స్కూల్ ఎవ్రీ డే. యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. దే గో టు స్కూల్ ఎవ్రీ డే. బట్ హియర్ వెన్ వీ యూజ్ విత్ he goes to school, she goes to school, it goes to school.
సో ఈ వర్బ్ 1 ఇక్కడ మనకి చేంజ్ అయింది, ఈఎస్ యాడ్ అయింది. సో వర్బ్ 1కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ యాడ్ అవుతాయి. ఇవి ఏ సందర్భాల్లో యాడ్ అవుతాయి అనేటువంటిది ఒక వీడియో మీద ఐకార్డ్స్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో లెసన్లో మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ బై దిస్ వీ హ్యావ్ టు నో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ మూడు కూడా మనకి గోన్ తీసుకుంటాయి. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, ఇట్ మాత్రం ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, if you move on to the next one. Now we see the different usages of present tense. Present tense తాలూకా ఫంక్షన్స్ అనేటువంటిది చూడాలి మనం. ప్రెజెంట్ టెన్స్ని ఎలాంటి సందర్భాల్లో వాడాలి. ద ఫస్ట్ యూసేజ్ ఈజ్ present tense is used to express daily activities or routine duties or habitual actions. రోజు జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు, లేదా మనం ప్రతిరోజు చేసేటువంటి మన బాధ్యతల్ని ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సోనీ టీచెస్ స్టూడెంట్స్ ఎవ్రీ డే. సో షీ టీచెస్. ఐ గో టు మార్కెట్ ఆన్ ఎవ్రీ సండే. ఇది మనం యాక్టివిటీ కింద మనం చెప్పొచ్చు, గోయింగ్ టు మార్కెట్ అనేది. జనరల్లీ వీ వాచ్ డిస్కవరీ ఛానల్. This is a habit. Some people watch Animal Planet. Children usually play under trees. This is their habit of playing. Kritika wakes up before the sun, but on Sundays she wakes up at 8 a.m. ప్రతిరోజు ఆమె 6కు ముందే లేస్తుంది. But on Sundays, because of holidays, she wakes up at 8 a.m. So she wakes up late. So that is the habit of Kritika. My father regularly works at farm. This is his duty. So all these verbs, teaches, go, watch, play, wakes up and works, all these are in present tense. Next, we move on to the next usage. Usage 2. Present tense is used to express the universal truths. So what are the universal truths? ఈ యూనివర్స్లో ఏ కాంటినెంట్లో అయినా, ఏ కంట్రీలో అయినా, ఏ సీజన్లో అయినా, ఏ టైంలో అయినా దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ కరెక్ట్. దట్ ఈజ్ కాల్డ్ ఎ యూనివర్సల్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. Honey is sweet and lemons are sour. తేనె తీయగా ఉంటుంది, నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి. We know that. So here the state verb is and are used. Next, earth moves round the sun. So it's a universal aspect, moves. Next, clouds give rain. Clouds means they give rain. This is a truth. Next, water boils at 100 degrees centigrade temperature. So this is also a truth. All the universal truths must be expressed in present tense. That we have to remember. But we cannot say that water boiled at 100 degrees temperature like that. Next, we move on to the usage 3. Present tense is used to express our likes and dislikes. Whatever we like and whatever we dislike in the present situation, we have to use verb 1. For example, I like bananas. My mom hates cool drinks. She doesn't like it. My friends love making parties. This is also V1. I like playing chess. We can also say I dislike. Instead of hates, my mom dislikes cool drinks. We can say like that. This is about the present likes and dislikes. మనకు ప్రస్తుతం ఉన్న ఇష్టాలని అయిష్టాలని ఇలా చెప్పొచ్చు. This is the usage 3. Next, we move on to the 4th usage. Present tense is used to express professional activities.
లైక్ ఎ డాక్టర్, ఎ లాయర్, ఎ టీచర్, ఎ డ్రైవర్. వీళ్ళందరూ ప్రొఫెషనల్స్. ఏం చేస్తారు? అవి మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. వాట్ డస్ ఎ కాబ్లర్ డూ? కాబ్లర్ మీన్స్ చెప్పులు కుట్టేవాడు. హీ మెండ్స్ షూస్. అతను షూస్ని రిపేర్ చేస్తాడు. మెండ్స్. వాట్ డస్ ఎ టీచర్ డూ? ఎ టీచర్ టీచెస్. ఇట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. What does a baker do? A baker bakes. He bakes the cakes. So we go to a bakery and buy some cakes because he bakes and makes it ready. What does a farmer do? He cultivates. So all these verbs, mends, teaches, bakes, cultivates, are in present tense to indicate the professional activities. Next, the fifth usage is present tense is used to describe a process. ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కానీ, ఒక డిష్ మేకింగ్, ఒక వంటకం తయారు చేసేటప్పుడు దాని ప్రాసెస్ కానీ ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ హౌ టు మేక్ ద ఇండియన్ టీ అనేటువంటిది టాపిక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్. First take a kettle, put the kettle on a stove and light the stove, pour some water into the kettle. When the water starts to boil, that is bubbles in water starts to jump, add 1 tablespoon of tea powder. If you want it strong, add 1.5 spoons. To get medicinal values, add a piece of ginger and a pinch of black pepper powder. Let it boil until the water turns into a strong decoction. Filter the decoction with a strainer. Mix the decoction and hot milk and add required amount of sugar or jaggery. Stir it well. Now the hot ginger tea is ready to sip. So we can enjoy it. In all these sentences, the verbs which are given in green are all in present tense. And that all the verbs used to describe the process of making tea are all in present tense. For example, take, put, pour, light, starts, add, want, add, here let, turns, filter, mix and stir. Is also. All these are all present tense verbs. When we describe a process, use present tense. Next, the usage 6. Present tense is also used to express the ownership or belongingness. మనకి చెందుతుంది లేదా పలానా వస్తువు పలానా వ్యక్తికి చెందుతుంది అని చెప్పాలనేటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉంటే ప్రెజెంట్ టెన్స్ వాడాలి. దిస్ సైకిల్ బిలాంగ్స్ టు మీ, సో ఇట్ ఈస్ మైన్. I have a sister. Have. Susmita has 2 younger brothers. ఇక్కడ సుస్మిత అనేటువంటిది షీ కాబట్టి షీకి ఎప్పుడు కూడా హ్యాస్ వాడాలి. హీ షీ ఇట్కి యూ హ్యావ్ టు యూస్ హ్యాస్. అదర్ దాన్ హీ షీ ఇట్ వీ హ్యావ్ టు యూస్ హ్యావ్. So now we see the usage 7. Present tense is used with the verbs of cognition. Cognition means knowing. ఇటువంటి వర్బ్స్ కొన్ని ఉన్నాయి. నో, రిమెంబర్, ఫర్గెట్, బిలీవ్, థింక్, అండర్స్టాండ్. దీస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి మనకి. ఆల్ దీస్ వర్బ్స్ షుడ్ ఆల్వేస్ బి యూజ్డ్ ఇన్ V1 బట్ నాట్ ఇన్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్లో వాడకూడదు. అంటే ఐ ఆమ్ నోయింగ్, ఐ ఆమ్ రిమెంబరింగ్, ఐ ఆమ్ ఫర్గెటింగ్, ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ థింకింగ్, ఐ ఆమ్ అండర్స్టాండింగ్ అని యూజ్ చేయకూడదు.
we have to use instead of that I know. I know him very well, but not I am knowing. I remember all my classmates. అందరిని గుర్తుపెట్టుకున్నాను నేను, but not I am remembering. The sentences which are striked off are all wrong. Next, he always forgets to wear shoes. But we cannot say he is always forgetting to wear shoes. I believe it. నేను నమ్ముతాను ఆ విషయాన్ని, బట్ ఐ ఆమ్ బిలీవింగ్ ఇట్ అని మనం జనరల్ యూసేజ్లో వాడకూడదు. దిస్ ఈజ్ యూసేజ్ 7. Now we see the example 8. Present tense is used in running commentaries. మనకి ఫుట్బాల్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, సమ్ అదర్ టీవీ షోస్లో మనకి రన్నింగ్ కామెంటరీస్ వస్తాయి. దీనికి మనం ప్రెజెంట్ టెన్స్లోనే కామెంటరీ జనరల్గా ఇస్తూ ఉంటారు. వి సీ ద ఎగ్జాంపుల్స్. For example, generally we see in cricket matches, he hits the ball behind square leg and they take a quick single. See, even though it is over, they say the thing in present tense, hits and take. He kabatti hits vaadam, they kabatti take uses. Dhoni finishes off in style, finishes off. He makes a magnificent strike into the crowd. All these are all present tense verbs, finishes and makes. So this is a common thing that we observe in televisions while watching commentaries. So these are all the different usages that we have while using the verb 1. If you like the video, please share it and subscribe my channel. Thank you.